అందరూ బాగున్నారు. ఈ రోజు అయితే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కదా, అందుకే మా స్కూల్లోకి అయితే పేరెంట్స్ అందరూ అయితే వచ్చారు. మేమైతే వాళ్ళందరినీ పువ్వులతో అయితే ఆహ్వానం అయితే పలికాము. వచ్చిన పేరెంట్స్ అందరూ మాకైతే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. వాళ్ళందరూ మేము అలా ఆహ్వానం పలికినందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ అయితే కల్చరల్ యాక్టివిటీస్ అయితే నేర్పించారు. అయితే అక్కడైతే మా చెల్లె అయితే భరతనాట్యం వేస్తుందంట, అయితే రెడీ అవ్వడానికి అయితే వెళ్ళింది. మా చెల్లె అయితే భరతనాట్యం అయితే 2 రోజులు బట్టి ప్రిపేర్ అయింది. ఈ సాంగ్ వచ్చి అఖిలాండేశ్వరి సాంగ్. టీచర్స్ అయితే పిల్లల చేత అయితే కల్చరల్ యాక్టివిటీస్ అయితే చేయించారు. తర్వాత అయితే కొత్త పిల్లలకైతే ఈ పిల్లలైతే ఈ సంవత్సరం అయితే జాయిన్ అయ్యారు. వీళ్ళైతే ఫస్ట్ సెకండ్. అయితే వీళ్ళకైతే పెద్దలు ఎలా గౌరవించాలి, టీచర్స్ని ఎలా గౌరవించాలి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అవన్నీ అయితే మేడమ్స్ అయితే నేర్పించారు. ఇక్కడైతే ఈ ఫస్ట్ క్లాస్ పిల్లలు అయితే బాడీ పార్ట్స్ అయితే చెప్తున్నారు. ఇక్కడైతే 4th క్లాస్ వాళ్ళు అయితే డాన్స్ అయితే వేస్తున్నారు. వీళ్ళైతే డాన్స్ అయితే బాగా అదరగొట్టారు కదా. మేమందరూ కూడా ఆ రోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లల తల్లిదండ్రులు అందరూ ఈ డాన్స్ని చూసి అయితే చాలా ఆనందించారు. పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలు వేసిన డాన్స్కి అయితే వీడియోలు ఫోటోలు అయితే తీసుకున్నారు. ఇంతలోకి మా చెల్లెలు కోలాటం అయితే స్టార్ట్ చేశారు. ఈ మెమోరీస్ అయితే జీవితాంతం గుర్తుండిపోయే మెమోరీస్ కదా. వాళ్ళకి వచ్చి రాని డాన్స్తో అయితే తల్లిదండ్రులు అందరినీ ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ ముందునున్న అమ్మాయి పేరు వచ్చి గీతిక. వీళ్ళందరూ అయితే 5th క్లాస్ చదువుతున్నారు. వీళ్ళైతే నెక్స్ట్ ఇయర్ అయితే వేరే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఎందుకంటే స్కూల్లో ఉన్నది 1 to 5 క్లాసెస్ వరకే. స్కూల్లో అయితే మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఈ పిల్లలందరూ కలిపి ఒక సాంగ్కి డాన్స్ అయితే వేస్తున్నారు. ఈ అన్నిటికీ అయితే మా మేడం గారు అయితే ట్రైనింగ్ అయితే ఇచ్చారు. మా మేడం గారు అయితే ఫ్రెండ్లీగా అయితే ఉంటారు. ఆ మేడం అయితే పక్క నుంచి వచ్చి ఎలా వేయాలో డాన్స్ చెప్తున్నారు. ఇంతకు ముందు అయితే ఈ స్కూల్లో అయితే గాయత్రి మేడము, ఫాతిమా మేడము, కళ్యాణి మేడం అయితే ఉండేవారు. అయితే ఫాతిమా మేడము, గాయత్రి మేడం అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయారు. ఇక్కడికి అయితే కళ్యాణి మేడం అయితే ఉన్నారు. కొత్తగా అయితే 2 టీచర్లు అయితే వచ్చారు. ఒక మేడం పేరు అయితే వెంకటలక్ష్మి మేడము, సార్ అయితే వచ్చారు. ఆ టీచర్స్ కూడా వచ్చి రాగానే మాతో అయితే ఫ్రెండ్లీగా అయితే అయిపోయారు. ఈ పిల్లలైతే రాముడు సాంగ్ అయితే డాన్స్ అయితే వేసారు. చాలా బాగా వేసారు. వాళ్ళు ఒక రోజు ముందు ప్రాక్టీస్ చేయడం వల్ల తర్వాత రోజు అయితే వేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. మాకు కొత్తగా వచ్చిన మేడం అయితే వెంకటలక్ష్మి మేడం అని చెప్పాను కదా, అగో బ్యాక్ ఉన్నారు కదా ఆవిడే. ఇదైతే మెగా పీడిఎం 2.0 అనే పేరుతో అయితే చేయించారు. ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే. మీకు చెప్పాను కదా ఫాతిమా మేడం, గాయత్రి మేడం, కళ్యాణి మేడం అని. వీళ్ళే చిన్న పిల్లల తల్లిదండ్రులకి అయితే పాదాభివందనం అయితే చేయించి కాలు కడిగించి పువ్వులైతే జల్లేటట్టుగా ఏర్పాటు అయితే చేశారు.
ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఇలాగే మీరు మాకు సపోర్ట్ చేయండి. మేము ఎలాంటి మంచి మంచి వీడియోస్ మీకు పెడుతూ ఉంటాము. అలాగే అన్న పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కియండి. బాయ్ బాయ్. Please like and subscribe. Audio Jungle.